అపవాది కూడా ఎన్నో ఎర్రలను వేస్తాడు. అపవాది కూడా ఎన్నో ఆశలు మనకు చూపుతాడు. ప్రస్తుతానికి అవి మనకి చక్కగా కనబడతాయి, కానీ వాటి క్రింద బలమైనటువంటి లోతైన గుంట ఉన్నదన్న విషయాన్ని గ్రహించరు. సౌలు ఒక ఎర వేస్తున్నాడు దావీదుకి, రెండవ కుమార్తెనిచ్చి పెళ్లి చేద్దాం. పెళ్లి చేసిన తర్వాత ఆమె అతడికి ఉరిగా మార్చబడిద్ది అనుకున్నాడంట. దావీదు మీద కక్ష చూడండి ఎంతవరకు తెగించాడంటే, అతడు నిద్రపోవట్లేదు, అతడు ఆహారం తినటం లేదు, అతనికి సుఖము లేదు, అతనికి సంతోషం లేదు, అతనికి ఏం లేదంట, మనశ్శాంతి లేదు. దావీదుని ఎలా అయినా లేపేయాలి, ఎన్నో ప్రయత్నాలు చేస్తాను అన్నాడు. మీకు తెలుసా, అదే సౌలు మనశ్శాంతి లేక బాధపడితే ఈ దావీదు వచ్చి వీణ వాయిస్తే గాని అతనిలో దురాత్మ పోదో. శత్రువుకైనను నీ అవసరత దేవుడు కలిగించేలా చేస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. అపవాది